ఏఎం న్యూస్కి స్వాగతం. నంద్యాల జిల్లా రుద్రవరం మండల కేంద్రంలోని నల్లమల అటవీ ప్రాంతంలో వెలిసినటువంటి శ్రీ గుట్టకొండ నరసింహస్వామి ఆలయ 8వ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం ఆలయ నిర్వాహకుల ఆధ్వర్యంలో పూజారి రామడుగు విశ్వనాథ శర్మ, పూజారి రాధాకృష్ణ శర్మలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పూజారి రామడుగు విశ్వనాథ శర్మ గణపతి పూజ, స్వామివారికి జలాభిషేకం, పంచామృతాభిషేకం, పూర్ణాహుతి హోమం నిర్వహించి వచ్చినటువంటి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఇందులో భాగంగా ఆలయ నిర్వాహకులు నల్లగట్ల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గుట్టకొండ నరసింహస్వామి ఆలయం 8వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు మరియు హోమంలో పాల్గొన్న భక్తులకు అన్నప్రసాదాల వితరణ కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు నల్లగట్ల వెంకటేశ్వర్లు, నల్లగట్ల సత్యనారాయణ, నల్లగట్ల లక్ష్మీనారాయణ, కొల్లం నరసింహులు, సుబ్బనరసయ్య, వంకదారి శ్రీను, కృష్ణ, భక్తులు తదితరులు పాల్గొన్నారు. పంచామృత ఏకవార రఘున్యాస సహిత పురుష సూక్త విధానేన స్త్రీ సూక్త విధానేన అభిషేకం అహం కరిష్యే. స్వాతి నక్షత్రం భక్త బృందం వెంకట సత్యనారాయణ గారు, నల్లగట్ల వెంకటేశ్వరి మొత్తం చేసి కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పడం. ఈరోజు గుట్టకొండ నరసింహస్వామి వారి దేవస్థానంలో నరసింహ జయంతి మరియు 8వ వార్షికోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా ముందుగా గణపతి పూజ, స్వస్తి పుణ్యాహవాచనము, కంకణ పూజ, ఆ తర్వాత స్వామివారికి జలాభిషేకము, పంచామృతాభిషేకము కార్యక్రమం నిర్వహించబడును. ఆ తర్వాత స్వామివారికి ప్రత్యేక అలంకరణ, ఆ తర్వాత లక్ష్మీ గణపతి హోమము, సుదర్శన హోమము, మహాలక్ష్మీ హోమము, మహాపూర్ణాహుతి, తదుపరి తీర్థప్రసాద వితరణ, అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా గుట్టకొండ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థాన భక్త బృందము మరియు చైర్మన్ నల్లగట్ల వెంకట సత్యనారాయణ గారు, నల్లగట్ల వెంకటేశ్వర్లు గారు, వెంకటనరసయ్య గారు, లక్ష్మీనరసయ్య గారు, అదేవిధంగా గ్రామ ప్రజలు, కొల్లం చిన్న నరసింహులు గారు వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. కాబట్టి భక్తాదులందరూ విచ్చేసి స్వామివారి కృపకు పాత్రులవుదురని తెలియజేస్తూ ఉన్నారు. ఓం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి.